హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోగిలి. ఈరోజు వీడియోలో విటమిన్ సి ఫేస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తానండి. దీనివల్ల మన స్కిన్ నార్మల్ కంటే 100 రెట్లు బ్రైటన్ అవుతుంది. అదేవిధంగా మచ్చలు మొటిమలు లేకుండా క్లియర్ స్కిన్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను ఈ క్రీమ్ తయారీలో ఉపయోగించింది కమలాకాయ తొక్కలే అండి. ఇదేనండి ఆ క్రీము. దీన్ని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా నేను కమలాకాయ తీసుకున్నాను. ఇది నేను షాప్లో పర్చేస్ చేస్తున్నా అండి. హైబ్రిడ్ కమలాకాయ. అదే అండి ఆరెంజ్. ఈ ఆరెంజ్ నేను పీల్ తీసేస్తున్నాను మొత్తం. ఈ విధంగా నేను పీలర్ సహాయంతో మొత్తం పీల్ తీసేసుకున్నాను. ఆరెంజ్లో ఉన్న విటమిన్ సి మరి ఎందులోనూ దొరకదండి. ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల స్కిన్ని బ్రైట్గా చేస్తుంది, సన్ ట్యాన్ రిమూవ్ చేస్తుందండి. ఇందులో పొటాషియం మరియు ఫోలిక్ యాసిడ్ కూడా ఉండటం వల్ల చర్మ సౌందర్యాన్ని మెరుగు చేస్తుంది. ఏజింగ్ లక్షణాలు ఏమైనా ఉంటే వాటిని కూడా తొలగిస్తుందండి. క్లియర్ స్కిన్ ఇస్తుందండి. డార్క్ స్పాట్స్ తొలగించడంలో దీన్ని మించింది లేదనే చెప్పాలి. డెడ్ స్కిన్ సెల్స్ని కూడా తొలగించి స్కిన్ని బ్రైట్ చేస్తుందండి. బ్లాక్ హెడ్స్ నివారిస్తుంది. డార్క్ సర్కిల్స్ని తొలగిస్తుందండి. మరియు న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్లో కూడా వర్క్ చేస్తుంది. నేను వీటిని ఒక 1 డే అంతా ఆరబెట్టానండి ఎండలో కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం డ్రై అవ్వాలి. జస్ట్ ఒక 1 డే పెడితే సరిపోతుందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టండి. ఈ విధంగా కొంచెం డ్రై అయినా సరిపోతుంది. ఈ విధంగా డ్రై అయిన తర్వాత నేను వాటిని వేరొక బౌల్లోనికి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు నేను రోజ్ వాటర్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. 3 to 4 వరకే యాడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రోజ్ వాటర్ మన స్కిన్ గ్లో చేయడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుందండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ యాడ్ చేస్తున్నానండి. గ్లిజరిన్ మన స్కిన్ని బ్రైట్గా చేస్తుంది. ఇప్పుడు నేను బాదం ఆయిల్ అండి, ఇది వచ్చేసి ఒరిజినల్ బాదం ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. నార్మల్ డ్రై స్కిన్ వాళ్ళు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయొచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. లేదంటే వీటి ప్లేస్లో మీరు విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 to 3 యాడ్ చేయొచ్చు అండి. నేను ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేశాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ ఉంచుకోవాలండి. 8 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఈ విధంగా ఉంది. ఇప్పుడు వీటిని నేను మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి బ్లెండ్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా కొంచెం బ్లెండ్ అవ్వకుండా ఉంటే రోజ్ వాటర్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా బ్లెండ్ అవుతుంది. బ్లెండ్ అవ్వదు అనేది ఏమి ఉండదు. కొంచెం గట్టిగా ఉంటే 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేయండి. రోజ్ వాటర్ వల్ల మన స్కిన్ గ్లో అవటమే కాకుండా క్లీన్గా తయారవుతుంది. ఈ విధంగా బ్లెండ్ చేసిన తర్వాత నేను వాటిని స్ట్రెయిన్ చేస్తున్నానండి. మొత్తం ఆ పిప్పిని స్ట్రెయిన్ చేసి జ్యూస్ మాత్రమే తీసుకుంటున్నాను. మార్కెట్లో దొరికే క్రీమ్స్ కంటే ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకునే క్రీమ్ చాలా బాగా వర్క్ చేస్తుందండి. విటమిన్ సి ఆరెంజ్లో ఉన్నంతగా మరి ఎందులోనూ ఉండదు. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. మీరు 1 day 2 days కాదండి, కంటిన్యూగా 1 week ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా మీరే రిజల్ట్ చూస్తారు. ఈ విధంగా స్ట్రెయిన్ చేసిన వచ్చిన పిప్పిని మీరు పడేయకుండా ఫేస్ మీద జస్ట్ స్క్రబ్బింగ్ చేసుకోండి. స్కిన్లో ఉన్న డెడ్ సెల్స్ ఇంప్యూరిటీస్ మొత్తం తొలగిపోతాయండి. క్లీన్ అవుతుంది. ఆరెంజ్ పీల్ పౌడర్తో మన ఫేస్ని ఇన్స్టెంట్గా గ్లో చేసుకోవచ్చండి. మీరు ఎప్పుడే ఆరెంజ్ పీల్ పౌడర్ రోజ్ వాటర్ కలిపి ఫేస్ మీద ప్యాక్ లాగా అప్లై చేయండి. మీరు 1 సిట్టింగ్లోనే మీ ఫేస్ చేంజ్ అవుట్ అబ్జర్వ్ చేస్తారు. స్కిన్ బ్రైట్నింగ్ నార్మల్ కంటే చాలా ఎక్కువగా వస్తుందండి ఆరెంజ్ పీల్ పౌడర్తో. నేను చెప్పడం కాదు, నేను ట్రై చేశాను, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ టైం మీరు కూడా ఆరెంజ్ పీల్ పౌడర్తో ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను గ్లాస్ బౌల్ తీసుకున్నానండి. ఆ గ్లాస్ బౌల్లో అలోవెరా జెల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలోవెరా జెల్ మన స్కిన్కి న్యాచురల్ మాయిశ్చరైజింగ్లా వర్క్ చేస్తుందండి. అంతేకాదు మన స్కిన్ మీద ఉన్న మచ్చలు, మొటిమలు, స్కార్స్ ఏమనంటే వాటన్నిటిని తొలగిస్తుందండి.
ఈ విధంగా అలోవెరా జెల్ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుంటే క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. మీరు ఒకవేళ అలోవెరా జెల్ మా దగ్గర లేదు అంటే మీరు అలోవెరా జెల్ యాడ్ చేయకుండా దాన్నే డైరెక్ట్గా సీరం లాగా అప్లై చేసుకోవచ్చు. క్రీమీ స్ట్రక్చర్ రావాలనుకున్న వాళ్ళు అలోవెరా జెల్ అప్లై చేయండి. ఎందుకంటే అలోవెరా జెల్లో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయండి. ఇది మన స్కిన్ బ్రైటన్ చేస్తుంది, డెడ్ సెల్స్ని తొలగిస్తుంది, ఫేస్ గ్లో చేస్తుంది, ఆయిలీ స్కిన్ని నివారిస్తుంది. ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. ఈ క్రీమ్ని మీరు నైట్ పడుకునే ముందు అప్లై చేయండి. మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా మీరు 1 వీక్ రెగ్యులర్గా చేయండి. మీ స్కిన్ నార్మల్ కంటే 1000 రెట్లు బ్రైట్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే ఆరెంజ్ పీల్ పౌడర్ న్యాచురల్గానే స్కిన్ గ్లో చేస్తుంది. ఈ విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందని నేను గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర గ్లాస్ కంటైనర్ లేకపోతే ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇది చాలా బాగా వర్క్ చేసే రెమెడీ. ఇది న్యాచురల్ ప్లస్ ఎఫెక్టివ్ రెమెడీ. మార్కెట్లో విటమిన్ సి క్రీమ్ చాలా కాస్ట్ ఉంటుందండి. మీరు ఈ విధంగా ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోండి. రిజల్ట్ కూడా మీకు అదే విధంగా వర్క్ చేస్తుంది. నేను చేసి చూశాను, నాకు చాలా బాగా అనిపించి ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియో మీరు ఏదైనా టాపిక్ మీద చేయమని నా కమెంట్ సెక్షన్లో అడిగితే నేను కంపల్సరీ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.